ఇది తినకూడదు, ఎంతో పెద్ద భక్తి పొందులా మాట్లాడదు. ఏమని? దేవుడు చూసుకుంటాడులే. మరి దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు మరి దేవుడితో చెప్పావా? దేవుడితో చెప్పేసావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంత దేవుడితో చెప్తున్నావా? కానీ ఏమని వెళ్తున్నావు? ఎవడన్నా తిట్టాలనుకుంటే ఎదటోడిని పాస్టర్ గారి గుమ్మంలోకి వచ్చి తిట్టేవాడు. ఎందుకని? పాస్టర్ గారు తిట్టించినట్టు. ఎవరిని లాగాలి బయటికి? కాబట్టి యోబు గారు అంటారు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి ఉంటే ఏం జరిగేది? ఈ లావాదేవీలు ఇచ్చుకునేటప్పుడు పుచ్చుకునేటప్పుడు, లేకపోతే అందుకే అప్పించినప్పుడు ప్రామిసరీ నోటు మీద షూరిటీ సంతకం, సంబంధాలకు వెళ్ళినప్పుడు ఇటు కొంతమందిని అటు కొంతమందిని, కొంతమందికి సంబంధాలకు వెళ్ళేటప్పుడు పిలిస్తే ఎవరు రాదు. మేము ఒక సంబంధానికి వెళ్ళాం అనకాపల్లి. ఆ అమ్మాయి బాగా లేడు ఆ సిట్టింగ్లో. నాకు అర్థం కావట్లా. ఎక్కడున్నారండి అంటే బయలుదేరే ముందు ఫోన్ చేసాం. ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళడానికి గంటన్నర పట్టుద్ది. ఈ లోపల శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు. ఎంతకీ రాడు, అంతకీ రాడు. ఎంత ఫోన్ చేసినా రాడు, ఎంత ఫోన్ చేసినా రాడు. అక్కడ ఉన్నాను అంటాడు, ఎక్కడ ఉన్నాను అంటాడు. కొంచెం అపార్థమే చేసుకున్నాం. అసలు విషయం తర్వాత తెలిసిందనమాట. వీళ్ళు పచ్చి మోసగాళ్ళని, మేము వెళ్ళిన సంబంధం వాళ్ళు. అందుకే ఆయన రాలా. అంటే కొన్ని వాటికి మరి కొంచెం దూరంగా ఉంటారు చాలామంది. కాబట్టి మా ఇద్దరి మధ్య చెయ్య వంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇప్పుడు యోబు ఎవరిని పెడతానంటే మధ్యలో దేవుడిని పెడతా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన ఉంటే కానీ సమస్య పరిష్కారం కాదు. అది సంగతి. ఈ సమస్యను పరిష్కారం చేయగలిగిన వారు ఎవరు అంటే యోబు ఆరాధిస్తున్న దేవుడే. కాబట్టి స్నేహితుల వల్ల కాదు, స్నేహితుల వల్ల కాల. భార్య వచ్చి ఏమైనా ధైర్యం వచ్చిందా? ఒక 4 మాటలు ఆదరణకరమైన మాటలు చెప్పిందా? చెప్పలా. ఇంకా నిరుత్సాహపరిచేసింది. మన అన్నదమ్ములు ఉన్నారు ఆయనకి. మన అన్నదమ్ములు ఏమైనా ఆ కష్టకాలంలో మేము నిలబడతాం రా బాబు అన్నా, నువ్వేం భయపడకన్నా, పోతే పోయింది, ఎదవాస్తి, ప్రాణం ఉంటే ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు అని ఏమన్నా బలపరిచారా? బలపరచరా. అంటే యోబు యొక్క సమస్యను పరిష్కారం చేసే మధ్యవర్తి మనుష్యుల్లో ఎవరూ లేరు. అందుకే ఇప్పుడు యోబు తనకు మధ్యవర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు దేవునికి నరులకు మాత్రమే మధ్యవర్తి కాదు. సిలువ మీద ఏం నేర్చుకున్నామంటే ఆయన మారు మనస్సు లేని వారికి, మారు మనస్సు ఉన్నవారికి మధ్యవర్తి. తిమోతి పత్రికలో ఏం నేర్చుకున్నామంటే ఆయన నరులకు దేవునికి మధ్యవర్తి. యోబు గ్రంథంలో ఏం నేర్చుకున్నామంటే ఆయన సైతానుకు విశ్వాసకి మధ్యవర్తి.
అంత మాత్రమే కాకుండా చూడండి మాట ఎంత బాగా ఉందో. బైబిల్లో అన్ని మాటలు బాగానే ఉంటాయి, కానీ మనకు నచ్చవు. మనకు నచ్చినట్లుగా చెప్పాలి. పాస్టర్ గారి వాక్యం మన ఎవరు అన్నారు, అయ్యారు భలేగా ఉందండి వాక్యం, రోజు వాక్యం భలేగానే ఉంటుంది, నీకు ఈ రోజు వచ్చింది అంతే తేడా. అంటే ఏం చేయాలి? నీకు నచ్చినట్లుగా చెప్పాలి పాస్టర్ గారి వాక్యం. ఆలస్యంగా వచ్చే వారి కోసమేమో ఎప్పుడు వస్తే ఏంటమ్మా 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఉంటే చాలంటే అబ్బాయి బాగా చెప్పారు, 2 నిమిషాలు బ్యాచ్ ఇది అంటే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు సింహాసనమునకును ఇంకా ఆయన దేనికి మధ్యవర్తం బైబిల్ చెబుతుంది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును, చూసారా, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. మన పాస్టర్ గారు మరి 1 సంవత్సరం అయింది నన్ను చూశాయి, ఆపరేషన్ అయ్యాక చూడాల. ఆయన అంటున్నాడు, ఏంటి పాస్టర్ గారు ఇలాగ అయిపోయారు, ఇలాగ మారిపోయారేంటి? ఇక్కడ డౌట్ఫుల్గా చెప్తా ఉన్నాడు. ఏమని? వధింపబడిన అన్నాడా? వధింపబడినట్లుండిన అన్నాడా? అంటే ఇప్పుడు యోహాను గారు సిలువలో వధింపబడిన గొర్రె పిల్ల అయిన ప్రభువును చూచి 60 సంవత్సరాలు అయ్యాయి. ఎన్ని సంవత్సరాలు మాట్లాడటం లేదు, 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరముల క్రితం మీరు చూసిన ఒక వ్యక్తి 60 సంవత్సరాల తర్వాత మీకు కనబడితే ఎలా ఉంటుంది? మీరు ఫలానా అయినా కదా అని అంటాగా, అంటే గుర్తుపట్టి పట్టనట్లుగా. కాబట్టి ఎప్పుడో కల్వరి సిలువలో యోహాను చాలా దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు పులిపీఠానికి వీళ్ళు ఎలాగైతే దగ్గరగా ఉన్నారో, సిలువనే ఆ బలిపీఠానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యోహాను గారి పురుషుల్లో. అందుకే ఆ పిక్చర్ అంతా చూస్తా ఉన్నాడు, చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది. యేసు ప్రభుని ఆ మేకులతో కొట్టడం, ఆ పొడవైన మేకులు, బరువైన మేకులు, ఆ మేకులతో ప్రభు యొక్క 2 పాదములు జత చేసి ఎలా కొట్టారంట? జత చేసి. ఎలా కొట్టాలి అసలు? ఎలా కొట్టాలి? కొట్టవలసి వస్తే ఎలా కొట్టాలి? 2 పాదములు విడివిడిగా కొట్టాలి. ప్రభువును సిలువ మీద వేలాడదీసి కొట్టవలసి వస్తే, మేకులతో కొట్టవలసి వస్తే ఎలా కొట్టాలి? ఈ పాదానికి ఒక మేకు, ఆ పాదానికి ఒక మేకు కొట్టాలి. రీజన్ అయితే అదే. మరి ఎలా కొట్టారు? ఎలా కొట్టవలసి వచ్చింది? మనము ఇదంతా ఆలోచన చేస్తే, ఒక పాదానికి ఒక మేక అనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ చెక్కలోనికి
ఏ చెక్క సిలువకైతే ప్రభువును వారు అంటగొట్టాలనుకున్నారో దానికి ప్రభు యొక్క పాదాన్ని అంటగొట్టడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఒక్కొక్క మేకు కొడతా ఉంటే అది ఇట్ట ఊగులాడుతూ ఉంటుంది, సరిగ్గా ఫిట్ అవుతుంది. అందుకే అంటాడు యెషయా తన గ్రంథంలో, దిట్టమైన చోట కొన్ని గోడలు గొల్లగా ఉంటాయి, ప్లాస్టిక్ సరిగా లేకపోతే మనం మేకు కొడతా ఉంటే గోడలు గొల్లగా ఉంటే అక్కడ మేకు సెట్ అవ్వదు, మేకు సెట్ అవ్వదు. ఒకవేళ గోడ గట్టిగా ఉండి మేకు అల్పంగా ఉందనుకోండి, అక్కడ సెట్ అవ్వదు. ఈ కొట్టే ఈ శుద్ధి దెబ్బకి ఏమైపోతుందంటే ఈ మేకు వంగిపోతుంది. అందుకే యెషయా గారు అంటాడు, దిట్టమైన చోట అంటాడు. ఎక్కడంట? యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. చదవగలరా ఎవరైనా? సాధారణంగా అందరూ రిఫరెన్స్ చెప్తేనే చదువుతారు. కొంతమంది రిఫరెన్స్ చెప్పకుండా కూడా చదివే విశ్వాసులు ఉంటారన్నమాట. అది చాలా గొప్ప విషయం. అలాగే చదివేవాళ్ళం. ఎలా చదివేవాళ్ళం అంటే, ఆశీర్వాదం గారు వాక్యం చెప్తూ ఉంటే టక చదివేసేవాళ్ళం. ఏమండి? ఏంటో నాకు వినపట్లా. దిట్టమైన చోట అని ఉంటుంది చూడండి, యెషయా గ్రంథంలోనే ఉంటుంది. రైట్. యెషయా గ్రంథం 22 ఎక్కడంటే 22 దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. చూసారా? దిట్టమైన చోట అంటే ఇప్పుడు గోడ దిట్టంగా ఉండాలి, కొట్టబడుతున్న మేకు దిట్టంగా ఉండాలి, కొట్టే శుద్ధి దిట్టంగా ఉండాలి. దిట్టమైన గోడ మీద దిట్టమైన మేకు పుచ్చుకొని చిన్న పొలతో సీపురు పొలతో ఏంటంటే కొడితే ఇల్లుదా? అన్ని దిట్టంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు శిల్వ పైన ఉన్న ప్రభువుకి మరి ఆ మాట వధింపబడినట్లుండినా అన్నమాట ఆయన దగ్గరగా చూశారు. కాబట్టి మరి ఈ రెండు పాదాలు సిలువకు ఇలాగే కొట్టాలి. ఇది చెక్క సిలువ. ఈ చెక్క సిలువకి రెండు పాదాలు ఇలా కొట్టాలి. కానీ ఎలా కొట్టారు? ఇలా కొట్టారు. రెండు చేతులు కొంచెం మందం తక్కువగా ఉంటుంది కదా, మన కాళ్ళే మందం ఎక్కువగా ఉంటాయి. ఆ మేఘాలు కాబట్టి చెరుకుగా ఈ పాదానికి ఒక మేకు, ఆ పాదానికి ఒక మేకు కొట్టాలి న్యాయంగా అయితే. కానీ రెండు కలిపి కొట్టారంట. సరే, అలా కొట్టడానికి గల కారణం చెప్పాడు ఒక ఆయన, ఒక దొరగారు చెప్పారు. నిజమే కావచ్చు. ఏంటా? యూదుల దొరగా యెరూషలేము నుంచి వచ్చి ఆయన వాక్యం చెప్తూ కాకాని మహాసభల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక రీజన్
ఏంటా రీజన్ అంటే, మరి 4 మేకులు తెచ్చారు, 4 మేకులు తెచ్చారు, కానీ వీరు ఈ ఊరేగింపులో, ఈ ఉత్సవ బలి పశువును ఊరేగించినట్లుగా ప్రభువుని ఊరేగించేటువంటి ఈ ఊరేగింపులో ఒక మేకు జారిపోయినాడు. మరి ఇప్పుడు ఎన్ని మేకులు ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన 4 మేకుల్లో అసలు సాధారణంగా మేకులతో కొట్టాల్సిన పని లేదు. ఆ ల్యాండ్ ఆర్డర్లో మేకులతో కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? మిగిలిన ఇద్దరు దొంగలకి అలా చేయలేదు కనుక వాళ్ళని త్రాళ్లతో కట్టారు, సిలువకు వాళ్ళని త్రాళ్లతో కట్టారు. ప్రభువును మాత్రమే మేకులతో కొట్టారు. అప్పుడు ఈ 2 పాదాలు జత చేసి ఒక పాదం మీద ఒక పాదం పెట్టి ఆ మేకును, ఆ 9 అంగుళాల మేకును కొట్టడం జరిగింది. ఇది ఒక యూదుల దొరగారు చెప్పిన మాట. మరి 2 చేతులు కలిపి కొట్టచ్చు కదా అంటే కుదరదు. ఇదేమో ఇటుపోయింది, ఇదేమో ఇటుపోయింది. 2 కాళ్ళు ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ 2 పాదములు జత చేసి మేకుతో కొట్టడానికి అవకాశం కుదిరింది. సరే, చాచబడిన ఈ 2 చేతులలో 2 మేకులు, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఈ 2 చేతులు చాపడానికి గల కారణం ఏంటి? ఈ 2 కాళ్ళు కలిపి సిలువ వేయబడుటకు గల కారణం ఏంటి? ఈ 2 చేతులు చాపటం అనగా సకల మానవాళిని ఆయన పిలవటం. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఉన్నాడు. ఈయన ఇద్దరిని పిలుస్తున్నాడు. ఆయనకి అందరూ కావాలి. సంఘంలో మారు మనసు లేనుడు కావాలి, సేవకునికి మారు మనసు ఉన్నాడు కావాలి, పనికి వచ్చినడు కావాలి, పనికి మాలినడు కూడా కావాలి. సంఘంలో అందరూ పనికి వచ్చినట్టు ఉంటారు, పనికి మాలినోళ్ళు కూడా ఉంటారు సంఘంలో. వాళ్ళు కూడా వదులుకోలేరు. కారణం ఏంటో చెప్తా. వాడు పక్కకి వెళ్తే మన బలం తగ్గుతుంది కదా, వాడి బలం పెరుగుతుంది. అందుకే పనికి రాని వాళ్ళు కూడా సంఘంలో వదులుకోపోవడం గల కారణం అదనమాట. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు, అబ్బో అసలు మాకంటే హీరోలు లేరు. కారణం ఏంటంటే ఈ పనికి మానవాళ్ళు కూడా వదులుకోపోవడానికి గల కారణం ఏంటంటే పక్కనోడికి బలం పెరుగుద్దని, మన బలం తగ్గుద్దని కాదు. 2 చేతులు చాపటానికి గల కారణం ఏంటంటే కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. అందరినీ పిలుస్తున్నాడు ఆయన, అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ రోజున సంఘానికి నువ్వెంత పనికి రాకపోయినా, నువ్వెంత పనికి మాలిన వాడివైనా ప్రభు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ 2 చేతులు చాపడానికి గల కారణం చెప్తున్నాను వినండి. ఆయన అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ఆయన 2 చేతులు చాపుతా ఉన్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేటటువంటి మాట చెప్పనా? తల్లి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకోండి, ఆమెకి 2 పిల్లలు అనుకోండి. ఇంకొకటి వచ్చి ఏం చేశాడంటే, అమ్మ నన్ను ఎత్తుకోవా అని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఒకడేమో సంకలోంచి దిగటానికి వాడు ఇష్టపడట్లా, ఇంకొకడేమో ఎత్తుకోమని మారం చేస్తున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? వీడిని కూడా ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అది తల్లి ప్రేమ.
ఆమెకి చంకలు ఆగుతున్నా ఎత్తుకుంటుంది. మా నాన్న నన్ను 250 మెట్లు భుజం మీద ఎక్కించుకొని మూసేవాడు అనమాట. నాకు బాగా గుర్తు 250 మెట్లు మేముండే ప్రదేశం. అమ్మేమో ఆయన ఎత్తుకునేది, నా తర్వాత ఆయన్ని, నాన్నేమో నన్ను ఎత్తుకునేవాడు. ఈవిడేమో చంకను ఎత్తుకునేది, ఆయనేమో భుజం మీద ఎత్తుకునేవాడు. ఈ రోజున సంఘంలో నీవేమాత్రం ప్రభువుకి పనికి రాకపోయినా యూస్లెస్ ఫెలో అంటారు కదా, వేస్ట్ అన్నమాట. వేస్ట్ ఫెలోస్ చాలా మంది ఉంటారు సంఘాలు. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తానే ఉన్నా. నీ వల్ల సంఘానికి ఉపయోగం లేకపోయినా, సేవకునికి ఉపయోగం లేకపోయినా, ప్రభు నిన్ను ప్రేమించడానికి గల కారణం ఏంటంటే కలువరి శిలువలో ఆయన చాచిన 2 చేతులు అన్నమాట. ఒక చెయ్యేమో మారు మనస్సు పొందిన కుడివైపు దొంగ వైపు ఉంది, మరొక చెయ్యేమో మారు మనస్సు లేని ఎడమ చేతి వైపు ఉన్న దొంగ వైపు ఉంది. అందుకే ఆయన నీ వైపు చేతులు చాపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి 2 చేతులు రామన్ ప్రభుత్వం ప్రభువుకు సిలువ వేసిన విధానం మనం చూస్తే, సిలువ ఒక వ్యక్తిని అలాగే వేస్తారంట. ఇంకా వేరేగా వేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఉంటే ఒకవేళ చిత్ర విచిత్రంగా ప్రభువుకి సిలువ వేసేవారేమో. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తారు. ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరి ఆయన శిష్యులకు 12 మంది, ఎవరికి సహజ మరణం రాలా, అందరూ హతసాక్షులే. పేతురు గారిని పట్టుకొని అండర్ గ్రౌండ్లో, ఇంతకుముందు అండర్ గ్రౌండ్స్ ఉండేవి. సద్దాం హుస్సేన్ మాటమాడికి అమెరికాలో ఉన్నటువంటి బిల్ క్లింటన్ని రేపేవాడు. రేపేసి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లో దాక్కుండేవాడు. కొంతమందికి రేపుకోవడం ఇష్టం. మరి రేపుకోవడం అంటే తెలుసా పుష్ప? మనకు తెలిసినందుకు ఎవరికి తెలియదు. రేపుకోవడం అంటారు కదా. చాలా మంది కొమ్మర పురుగులు రేపుకుంటూ ఉంటారు. ఆ బిల్ క్లింటన్ని రేపుకొని ఈ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేవాడు. వీడు మాటమాడికి ఎవడికి సద్దాం హుస్సేన్ గారు కోపం వచ్చింది. చూసాడు. కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. ఒకసారి ఒక్కసారి సరిగ్గా తగిలితే అప్పుడు సెట్ అయిపోతారు అన్నమాట ఎవరన్నా సరే. బిల్లి గ్రహం గారిని పిలిపించాడు. ఒకసారి కూర్చోబెట్టి ఆయన రాజమందిరంలో, ఏంటో ఇక మాటమాడికి రేపుకుంటున్నాడు, మనమేమో సమాధానం శాంతి అనుకున్నాం బైబిల్ ఇచ్చుకొని అంటే, బిల్లి గ్రహం గారు అన్నారంట, అబ్బాయి కొట్టే అన్నాడు. అప్పుడే బిల్లి గ్రహంకి కడుపు మండి, వాడు అండర్ గ్రౌండ్లో ఉంటాడు. వాడు అండర్ గ్రౌండ్ అంట ఇంచుమించుగా మన చర్చి స్లాబ్ అంత ఎత్తుంటారంట. వాడు కింద ఉంటే ఆ పైన ఉన్న స్లాబ్. వాడి ధైర్యం ఏంటంటే ఏ బాంబు నన్ను కొట్టలేదని. అప్పుడు ఏం చేశాడు బిల్గంటం? ఆయన దగ్గర యుద్ధాయుధాలు, నైపుణ్యత కలిగిన యుద్ధ విమానాలు. ఏం చేశాడు? హెలికాప్టర్ నుంచి, విమానం నుంచి, యుద్ధ విమానం నుంచి డ్రిల్లింగ్ మిషన్ పంపించాడు. 5 నిమిషాల్లో 100 అంతస్తుల బిల్డింగ్లు కూడా కూల్ చేసే మిషన్లు వచ్చాయి ఇప్పుడు మనకి. అంతే, హోల్ పెట్టాడు, బాంబు వేసాడు.